ఈరోజు ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఈ కోణంలో మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు ప్రార్థన జవాబిస్తానని. మనం కూడా ఎంతో కొంత అవసరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటాం. అయితే నిన్న చూసాం ఏ కారణాలను బట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించడో. అయితే ఈరోజు దేవుడు ప్రార్థనలు వినడానికి, మనం అడిగిందల్లా మనకి ఇవ్వడానికి షరతులు మనం చూద్దాం. మొదటిది పశ్చాత్తాపం. దేవుని దగ్గర మనం అంగీకరింపబడడానికి మొట్టమొదటి షరతు మన పాపాల విషయమై పశ్చాత్తాపడి విశ్వాసంతో ప్రభు వైపు తిరగడం వల్ల మన ప్రార్థనలు అంగీకరింపబడతాయి. ఒక్క సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయనను అందరూ అపహసిస్తూ ఉన్నారు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు మేము విశ్వసిస్తామని నిందిస్తూ, అపహసిస్తూ, హేళనగా మాట్లాడుతూ ఏవేవో ఆయనను అడుగుతూ ఉన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే ఆయనకు ఇరుపక్కల సిలువ వేయబడిన ఇరువురు బందిపోటు దొంగల్లో ఇద్దరు ప్రభుని మొదట అపహసించినా ఒకడు మార్పు చెందాడు. వాడు పశ్చాత్తాపడ్డాడు. దానికి రుజువులు ఏంటి అంటే, అంతకుముందులాగా ఇక ప్రభువును నిందించడం మానేశాడు. తన తోటి దొంగ ప్రభువును నిందిస్తా ఉంటే తట్టుకోలేకపోతూ ఉన్నాడు. వాడిని గద్దిస్తూ అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అని. కాబట్టి వ్యక్తి పశ్చాత్తాపడినట్టు గుర్తు ఏంటంటే, జీవితం మారింది, తన ప్రవర్తనలో మార్పు వచ్చింది, తను దేవునికి భయపడుతూ ఉన్నాడు. క్రీస్తు గురించి ఎంతో విశ్వాసంతో, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన ఏ దోషం చేయలేదని, ఆయన మరలా వస్తాడు అని, ఈ మరణం అంతం కాదని, ఇవన్నీ విశ్వసించాడు. కాబట్టి అలాంటి విశ్వాసంతో కూడిన పశ్చాత్తాప ప్రార్థన తాను చేస్తూ, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. మీరు ఒక్కసారి గమనించండి, అప్పటి వరకు ప్రభు మాట్లాడలేదు, ఎవరితోనూ ఎవరికి స్పందించలేదు. కానీ ఇలాంటి పశ్చాత్తాప ప్రార్థనకు తక్షణ జవాబు ఇచ్చాడు. పశ్చాత్తాప ప్రార్థనకు తక్షణ జవాబు వస్తుంది అన్నది మనం ఇక్కడ గ్రహించాలి. కీర్తన గ్రంథం 34:18 అంటున్నాడు. కీర్తన 34:18, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం గల వారిని ఆయన అలక్ష్యం చేయడు. ఆయన దగ్గరగా ఉంటాడు, వారిని రక్షిస్తాడు, వారి మొర ఆలకిస్తాడు. చూసారా, పశ్చాత్తాప ప్రార్థనకు ప్రభు తక్షణ జవాబు ఇస్తాడు. మనం పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే ప్రభు ఆలకిస్తాను అని చెప్పిన వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసారా, దేవుడు ఎంత స్పష్టంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడో. దేశాన్ని స్వస్థపరుస్తాడు, మన పాపాన్ని క్షమిస్తాడు, ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడు. ఎప్పుడు ఏదో ఉపవాసం ఉండి మనం బాధించుకుని ఏడుస్తూ ప్రార్థించేస్తే ఆయన వినేయడం కాదు. ఇక్కడ మనం తగ్గించుకొని, అంటే పొగరు పట్టి తిరుగుబాటు చేశాం, గర్వించి ఆయన్ని ఎదిరించాం, పొగరు పట్టి అవిధేయత చూపించాం. కాబట్టి ఇప్పుడు తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి ఆయన వెతుకుతూ ప్రార్థిస్తే ఆకాశం నుండి ప్రార్థన విని మన పాపాలు క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. కాబట్టి ప్రార్థనకు జవాబు రావాలి అంటే, ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే,
పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయాలి. నిజానికి పశ్చాత్తాపం అనేది రక్షింపబడిన క్రొత్తలో చేసేదే కాదు, లేదా రక్షింపబడడానికి చేసేదే కాదు. భక్తుడు అన్నాడు, వి నీడ్ టు హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ రిపెంటెన్స్ త్రూ అవుట్ అవర్ లైవ్స్ అని. జీవితాంతం మనం పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి అని. ఎందుకంటే ప్రభు అన్నాడు పేతురుతో, స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని. పేతురు అన్నాడు, నువ్వు నన్ను కడగడం వద్దు అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నీకు నాతో పాలు లేదు అన్నాడు. అప్పుడు అంతా కడిగే అంటే అన్నాడు, స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది అన్నాడు. స్నానం అంటే రక్షణ, కాళ్ళు చేతులు కడుక్కోవడం అంటే జీవితాంతం మనకి కలుగుతున్న అపవిత్రత నుంచి కడుగబడుతూ ఉండడం. నాకు ఒక విషయం భలే ఆశ్చర్యం, భలే ఆసక్తి కలిగిస్తుంది. సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసిన ఆ సమయంలో తాను చేసిన దీర్ఘ ప్రార్థన, దాంట్లో తాను పదే పదే దేవుణ్ణి అడిగిన ఒక సంగతి ఏంటి అంటే, తాను అంటూ ఉంటాడు, చాలాసార్లు అడిగాడు, అన్నాడు, వారు మొరపెట్టిన నీ ఆలయం వైపు తిరిగి విశ్వాసంతో తాము చెదిరిపోయిన ఏ దేశం నుంచైనా మీకు మొరపెడితే నువ్వు వారి పాపాలు క్షమించు అని పదే పదే అడుగుతాడు. చూడండి, అంటున్నాడు మొదటి రాజులు 8వ అధ్యాయం 45 నుంచి అంటున్నాడు, ఆకాశమందు నీ వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యం నిర్వహించుము, పాపము చేయని వాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధంగా పాపం చేసినట్లనేమి, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించినట్లనేమి, వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోయిన దేశమందు తాము చేసిన దానిని మనసులకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేస్తామని చెప్పి తమను చెరగా కొనిపోయిన దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశం తట్టును, నీవు కోరుకున్న పట్టణం తట్టును, నీ నామఘనత కొరకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపమును విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన మీ జనుల ఏ తప్పుల చేత నీ విషయం అపరాధులయ్యారో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. నువ్వు క్షమించు నీతో పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు అని సొలొమోను దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడే మనం పశ్చాత్తాపడుతూ ఆయన దగ్గర క్షమాపణ పొందితేనే మన మిగిలిన ప్రార్థన అంగీకరింపబడుతుంది. పశ్చాత్తాపడకుండా, మన పాపాన్ని ఒప్పుకోకుండా, విరిగి నలిగిన మనసు లేకుండా ప్రార్థిస్తే జవాబు పొందలేం. కాబట్టి కండిషన్స్ ఫర్ సక్సెస్ ఇన్ ప్రేయర్, ఫస్ట్ రిపెంటెన్స్. మన ప్రార్థనలకు జవాబు, ఉత్తరం రావాలి అంటే మొట్టమొదటిది పశ్చాత్తాపం, రెండవది పూర్ణ మనస్సు. చూడండి, ఇర్మియా 29:12-14 వచనాల్లో ఇలా రాసి ఉంది, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, చాలాసార్లు మనం ప్రార్థిస్తాం కానీ పూర్ణ మనసుతో ప్రార్థించడం. ప్రతిసారి పూర్ణ మనసు ఉండదనే ఒప్పుకోవాలి. మనం యాంత్రికంగా అలవాటయ్యి చిలక పలుకుల్లాగా స్టీరియోటైప్డ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. నేను ఒక్కొక్క వ్యక్తిని గమనిస్తూ ఉంటాను, వారు ప్రార్థిస్తూ ఉంటే మిగిలిన వారు ముగించేయవచ్చు. ఎలాగంటారా, అదే పదాలు, ఏ పద్ధతి,
నూతనత్వం ఏమీ ఉండదు. అలవాటైపోయిన చిలక పలుకులు లాంటి. కాబట్టి తర్వాత ఏం చేయబోతున్నారు, ఏ పదాలు వాడబోతున్నారో అంతా ప్రజలందరికీ అలవాటైపోతుంది. కంఠస్థం వచ్చేస్తది ఒక్కొక్క ప్రార్థన వింటూ ఉంటే. అది పూర్ణ మనసుతో చేసినట్లు ఎలా అవుతుంది? నూతనత్వం ఏది? మనసారా ప్రార్థించింది ఎక్కడ? పదాలు అలవాటైపోయినాయి. నీ మనసు ఎక్కడున్నా ఈ పదాలు పడిపోతా ఉంటాయి. స్టీరియోటైప్డ్ అంటాం. అంటే స్టీరియో ఆన్ చేస్తే ఆ క్యాసెట్ పెడితే ఎప్పుడు అదే వస్తుంది. ఆ రీతిగా కొంతమంది యాంత్రికంగా స్టీరియోటైప్డ్‌గా చిలక పలుకుల్లాగా అవే పలుకుతారు. దేవునికి తెలీదా మన అంతరంగం? అసంపూర్ణ హృదయంతో బలవంతంగా దైవ సేవకులను సంతోషపెట్టడానికో, లేకపోతే కుటుంబ సభ్యులందరూ కుటుంబ ప్రార్థనకు కూర్చున్నారు తప్పదనో, బలవంతంగా హాఫ్ హార్టెడ్‌గా మనం ప్రార్థిస్తే జవాబు పొందలేం. అందుకనే కీర్తన 145:18లో ఈ మాట మనం చూస్తాం. 145:18 తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టే వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని రాయొచ్చు. కానీ తనకు మొరపెట్టే వారందరూ నిజంగా మొరపెట్టేవారు కాదు. కాబట్టి దాన్ని నొక్కి చెప్పాల్సి వస్తూ ఉంది. మనం నిజంగానే మొరపెడుతూ ఉన్నామా? మనసారా మొరపెడుతూ ఉన్నామా? పూర్ణ మనసుతో మనం ప్రార్థిస్తూ ఉన్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన సంగతి. మనం ప్రార్థిస్తున్నాము అంటే ప్రతి పదాన్ని మనసారా పలకగలిగి ఉండాలి. మనసు పెట్టి ప్రార్థించాలి. చూడండి, ఎవరైనా ఒక ఎంఆర్ఓ దగ్గరికి గానీ, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి గానీ మనం వెళ్ళామనుకోండి, అనాలోచనగా మాట్లాడతామా? ప్రతి పదం అవసరమైతేనే వాడమా? ప్రతి పదం ఆయన వింటున్నారు, దాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పుకోవాలి అనే భావంతో గ్రహిస్తూ నిజంగా మాట్లాడమా? అంతకంటే గొప్పవాడు కాదా దేవుడు? ఒక ఆయన్ని నేను ప్రార్థించమని అడిగాను. ఆయన తన భాషలో దేవునికి ప్రార్థన చేస్తాను అని, ఆయన తెలుగు ఆయన కాదు, ఇంగ్లీష్లో సరిగ్గా ప్రార్థించలేరు, మనసారా మొరపెట్టలేరు అని తన భాషలో మొరపెడతానన్నాడు. ఆ భాష మనకు అర్థం కాకపోయినా దేవునికి అర్థమవుతుంది. దేవుడు హృదయాలు చూస్తాడు కాబట్టి తాను తన భాషలోనే మొరపెడతానన్నప్పుడు నాకు భలే అనిపించింది. మరొక అతన్ని అడిగాను, భోజనం దగ్గర ప్రార్థించండి అంటే ఎవరు ప్రార్థించకపోతే ఈయన చాలా తేలికగా త్వరగా ఏదో దేవుడు ఒక సామాన్యుడిలాగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువుకి స్తోత్రాలు, ఆహారం దీవించండి. దేవుణ్ణి అంత తేలికగా తీసుకోకూడదే. అదేదో భోజనం చేసేయాలని ఆతురతతో ప్రార్థించినట్టుంది కానీ నిజంగా ఆయనకి మొరపెట్టినట్టుగా లేదు. ఒక్కొక్కసారి మొరపెట్టినప్పుడు ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరి దగ్గరో మన్నన పొందడానికి వచనాలను రిఫరెన్స్ చెప్తూ, గ్రాంథికం వాడుతూ, పువ్వుల్లాంటి పదాలు ఎన్నుకుంటూ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి అన్నట్టు ప్రార్థిస్తూ ఉంటాం. అది దేవుడు ఎలా ఆలకిస్తాడు? పూర్ణ మనసుతో నిజంగా ఆయనకు మొరపెడితే ఆయన జవాబిస్తాడు. మన ప్రార్థన పూర్ణ మనసుతో ఉందా? పరీక్షించుకుందాం. మూడవది, విశ్వాసంతో ప్రార్థించాలి. మార్కు 11:24లో ప్రభు ఇలా అన్నాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నిన్న మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చూసాం. మీలో జ్ఞానం కొద్దుగా ఉన్నటువంటి వాడు దేవుడిని అడగాలి, దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు, అయితే అతడు సందేహం లేకుండా ప్రార్థించాలి అన్నాడు. 5వ అధ్యాయం వచ్చేటప్పటికి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. ప్రభు చాలా సార్లు ప్రజలను స్వస్థపరిచినప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసం నిన్ను బాగు చేసెను నీ పదే అన్నాడు. పక్షవాతంతో పడి ఉన్న అతన్ని కొందరు
నలుగురి చేత మోయించుకొని వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంది, యేసు వారి విశ్వాసం చూచి కుమారుడని పాపలు క్షమివ్వండి అని అతనితో అన్నాడు. ఆయన చూసింది వారి విశ్వాసాన్ని. ప్రభు మనలో చూసేది మనం ఎంత చదువుకున్నాం, ఎంత తెలివిగల వాళ్ళం, ఏ కులస్తులం, ఏ ఉద్యోగం, ఎంత ఆస్తుంది, ఇది కాదు ఆయన చూసేది, కోరేది. ఆయన మనలో చూడాలనుకునేది విశ్వాసం. ఒక మాట నాకు భలే బాధ అనిపిస్తుంది. మత్తయి సువార్త 13:58 ఆయన స్వదేశంలో ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మకపోతూ ఉంటే ఆయన ఈ మాట అన్నాడు. 57 అన్నాడు, 13:57 అన్నాడు, ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా గణహీనుడు కాడని వాడితో చెప్పాను. ఆ తర్వాత మాట నన్ను భలే బాధపరుస్తుంది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని. ఆ మాటలో భావం చూడండి. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదట. అనేకమైనవి అంటే విశ్వాసంతో వారు ఉంటే అనేకమైనవి చేద్దుడు. అనేకమైన అద్భుతాలు సొంత ఊరు వాళ్ళు పోగొట్టేసుకున్నారు. అసలు నిజానికి సొంత ఆయన ఎదిగిన ఆ గలిలయ రాష్ట్రంలో ఎక్కువ అద్భుతాలు పొందాలి ప్రజలు. ఆయన ఎక్కువ కాలం అక్కడ ఉన్నాడు కాబట్టి. అలాంటిది వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదట. ప్రార్థిస్తున్నాం కానీ ఆ విశ్వాసం, అందుకే అనేకమైన అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నాం. ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించకపోతే ప్రార్థనకు అర్థమేముంది? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు చేతకాని వాడు కాడే, దేవుడు మాట ఇచ్చి మీరే వాడు కాడే, నమ్మదగిన వాడు కదా. ఆయనకి అసాధ్యమైనది ఏముంది? మోషేతో దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులు సణుగుతున్నారు కదా, వారికి నేను వారు కోరినట్టు మాంసాన్ని ఇస్తానని చెప్పు. ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, 30 రోజులు వారికి నేను మాంసం ఇస్తానని చెప్పు అన్నాడు. దానికి మోషే, దేవా నేను ప్రజల మధ్య ఉన్నాను, వారు ఎంతమందో నాకు తెలుసు, నువ్వేంటి 30 రోజులను వాగ్దానం చేసేస్తూ ఉన్నావు అని దేవుడు ఏదో ఆలోచన అన్నట్టు, ఆయన సరిగా లెక్కేసుకోమన్నట్టు దేవునికి తాను సలహా ఇస్తున్నట్లుగా మాట్లాడాడు. దేవుడు చాలా పౌరుషంతో అన్నట్టుగా ఉంది ఈ మాట. యెహోవా హస్తము కొరచైనదా, యెహోవా హస్తం కొరచైనదా అన్నాడు. ఆయన 30 రోజులు 25 లక్షల నాన్ వెజిటేరియన్ ఎలా పెట్టగలడు? సముద్రంలో చేపలన్నీ తెచ్చినా సరిపోతాయా? ఇది మోషే యొక్క సందేహం. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, బరువైన పూరేళ్ళు సమాజం చుట్టూరు కూడా రాలి వారికి ఆహారంగా సిద్ధంగా ఉండేటట్లు ఆయన చేశాడు. నెల్లాళ్ళు వారు అన్ని లక్షల మంది అరణ్యంలో నాన్ వెజిటేరియన్ తినేటట్లు దేవుడు చేశాడు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన హస్తం కొరచ కాలేదు, ఆయనకి అసాధ్యమైనది లేదు, ఏమైనా చేయగలడు తన మాట నిలబెట్టుకోవడానికి, తన బిడ్డలను పోషించడానికి. మనం విశ్వాసం కనుపరచినందువల్ల కోల్పోతూ ఉన్నాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు ఇవి కలుగును అంటున్నాడు. ఒక ఆయన కొంత ఊహిస్తూ కల్పించినప్పటికీ ఇలా అన్నాడు, ఒక చేప పిల్ల
ఏదో దాన్ని తరుముతా ఉంటే చాలా స్పీడ్‌గా ఈదుకుంటా తప్పించుకుని తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఉగురుస్తూ, "నాకు దప్పికగా ఉంది." ఎంత దప్పికగా ఉంది అంటే, "నాకు సరిపోతాయో లేదో తాగడానికి" అందట. ఆ సముద్రం ఎంతుంది? ఆ చేప ఎంతుంది? చేప కడుపులో ఎన్ని పడతాయి? దాని దాహం ఎక్కువ ఉండేటప్పటికి నీళ్లు సరిపోతాయో లేదో అనుకోవడం అవివేకం గదా! అలాగే ఒక పిచ్చుక తల్లి దగ్గరకు ఎగురుకుంటూ, ఎగురుకుంటూ వచ్చి ఆయాసంతో, "నాకు ఆయాసంగా ఉంది. నేను గాలి పీల్చుకోవడానికి ఇక్కడుండే ఆక్సిజన్ అంతా సరిపోద్దో లేదో అన్నట్టు ఉంది" అంటాడు భక్తుడు. మనం కూడా చాలా సార్లు మన అవసరం మనకెక్కువైతే దేవుడికి కూడా భారమేమో అనుకుంటాం. అవిశ్వాసం కనపరుస్తూ ఉంటాం. మనల్ని మనం లెక్కేసుకున్నట్టు దేవుని కూడా మనకులాంటి వాడిగా లెక్కేసుకుంటూ ఉంటాం. డాక్టర్‌లకి వీలు కాకపోతే దేవుడికి కూడా వీలు కాదనుకుంటాం. విశ్వాసం అనేది మన ప్రార్థనలకు జవాబు రావడానికి తప్పనిసరి. నాలుగవది నీతి మన ప్రార్థనలకు జవాబు రావడానికి దేవుడు కోరే షరతు. చూడండి, యాకోబు 5 అంటున్నాడు, "మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదై ఉండును" అంటున్నాడు. మన పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోవడం అవసరం. స్వస్థత కోసం ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం అవసరం. అలా ప్రార్థించేటప్పుడు మనలో దోషం, అపవిత్రత, అయోగ్యత, విధేయత పెట్టుకుని మనం ప్రార్థిస్తే మన ప్రార్థన బలహీనంగా ఉంటుంది. అది మనపూర్వకంగా కూడా ఉండదు. అయితే అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదై ఉండును అంటున్నాడు. నిజమే, మీరు ఆలోచించండి. ఏదైనా ఒక 10 రోజులు మీరు భక్తిగా, నీతిగా, ఏ అపవిత్రతకు గురి కాకుండా జీవిస్తున్నారనుకోండి. అలాంటప్పుడు మీరు చేసే ప్రార్థన ఎంత స్వచ్ఛంగా ఉంటది గదా! మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించకుండా, నిందారోపణ చేయకుండా ఉన్నప్పుడు మీరు మనఃపూర్వకంగా ప్రార్థిస్తారు. మీకు తెలియకుండానే బహుబలంగా ప్రార్థిస్తారు. దేవుడు దాన్ని ఆలకిస్తాడు. నీతి లేని ప్రార్థన బలహీనం. నీతితో కూడిన జీవితం ప్రార్థనకు జవాబు రావడానికి బహుబలమైంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. శ్రమ వచ్చినప్పుడు అందరం ప్రార్థిస్తాం. అవసరాన్ని బట్టి ఎటువంటి వాళ్ళైనా మోకరిస్తారు. అవసరం ఒక తీవ్రతను బట్టి. కానీ అప్పటికప్పుడు చేసే ఆ ప్రార్థన అది అసలు నీ ప్రార్థనా జీవితం కాకపోవచ్చు. ఎందుకంటే నిజానికి రోజులు బాగున్నప్పుడే మనం చక్కని నీతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థించడం ఆపదకు మనల్ని సిద్ధపరచడమే. ఆపదను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపరచడమే. అలాంటప్పుడు ఆపదలో మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అన్ని బాగున్నప్పుడు దేవుని సంతోషపెట్టకుండా, నీతిగా జీవించకుండా, అవసరం వచ్చినప్పుడు బహుగా ప్రార్థించడం అది సరైన ప్రార్థన కాదు. నీతిగా జీవిస్తూ, రోజులు మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీతిని చేపట్టి ఆయన్ని సంతోషపెడుతూ, ఆయనకు అనుకూలంగా జీవిస్తూ, బలహీన సమయాల కోసం ఆ రీతిగా మనం సిద్ధపడాలి. కాబట్టి ఆరోగ్యకరమైన పరిస్థితులు, శాంతిగా, సులువుగా గడిచే రోజులు మనల్ని ఆపద కొరకు రెండంతలుగా బలపడి సిద్ధపడేటట్లు చేయాలి. ఆ రీతిగా మనం నీతిని మంచిగా ఉన్నప్పుడు అనుసరించడం ద్వారా శ్రమ వచ్చినప్పుడు అలాంటి నీతితో కూడిన ప్రార్థన చేయడం వల్ల మనపూర్వకంగా చేస్తాం. మన ప్రార్థన బహుబలంగా ఉంటుంది. దేవుడు తప్పక అలాంటి ప్రార్థనకు జవాబిచ్చి, స్వస్థత ఇచ్చి ఆయన మనల్ని సంతృప్తి పరుస్తాడు. మన ప్రార్థన జవాబు రావాలి అంటే 5వది విధేయత.
లోబడితేనే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 1 యోహాను 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఇక్కడ అది ఒక బ్లాంక్ చెక్ లాగా ఉంది. బ్లాంక్ చెక్ అంటే తెలుసా మీకు? ఒక ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి తన మేనగోడలకి కాలేజ్ చదువుల నిమిత్తం తను వేరే స్థలానికి వెళుతూ ఉంటే ఒక చెక్ రాసి ఇచ్చాడు. సంతకం చేశాడు, ఆమె పేరు రాశాడు, కానీ అమౌంట్ ఇలా ఏంటంటే అతను చాలా ఆస్తి ఉంది, ఈమె నమ్మదగిన ఆమె, దుర్వినియోగం చేయదు, తన అవసరాన్ని బట్టి ఎంతైనా రాసుకోవచ్చు. దాన్ని బ్లాంక్ చెక్ అంటాం. అమౌంట్ మనం రాసుకునేది. ఒక రకంగా చూస్తే ఇక్కడ దేవుడు అమౌంట్ మనం రాసుకునేటట్టు మన ఇష్టం వచ్చింది, మనం ఏమి అడిగినా మనకి ఆయన అనుగ్రహిస్తాడన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది బ్లాంక్ చెక్కా? కాదు, కాదు. మనం ఏమి అడిగినాను అది దాని వల్ల మనకు దొరకను. అదొకటే కాదు మనం తీసుకోవాల్సింది. పైన ఏమన్నాడు? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు అని దృష్టికి ఇష్టమైన కనుక మనం ఏమి అడిగినాను అది దాని వల్ల మనకు దొరకను. ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆ రీతిగా ఆయనకి ఇష్టమైన విధేయతను కనుపరుస్తూ ఉన్నప్పుడు మనం ఏది అడిగినా ఆయన మనకి ఇస్తాడు. చూడండి, మన పిల్లలు మనం చెప్పినట్టు వింటలేదు. ఎప్పుడో బండేసుకు వెళ్ళిపోయి స్నేహితులతో తిరిగి 11-12 అయిపోతుంది రాత్రులు. కానీ పొద్దున్నే లేచి నాకు ఒక 10,000 కావాలి నాకు అన్నాడు అనుకోండి, ఉన్న ఇవ్వబుద్ధి ఇది. అదే మరొక బిడ్డ మనం చెప్పినట్టు చేస్తూ, కుదురుగా చదువుకుంటూ, బాధ్యతతో వ్యవహరిస్తూ, నాకు ల్యాప్టాప్ కావాలని అడిగాడు అనుకోండి, ఎక్కడో చోట అప్పు చేసినా బిడ్డ అవసరాన్ని తీరుస్తాం. తను యోగ్యుడు అనుకున్నప్పుడు, తనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఇవ్వగలిగి ఇవ్వకుండా ఉండం. ఏదడిగినా ఇస్తాం. మనమే మన బిడ్డలు లోబడితేనే మనం వాడిని అడిగిందల్లా ఇస్తున్నామే. దేవుడు మనం ఆయనకు లోబడకుండా మనకి ఎలా ఇస్తాడు? విధేయత మన ప్రార్థనలకు జవాబు రావడానికి షరతు. ఆయన ఆజ్ఞలు గైకోవాలి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి, ఆయన సంతోష పెట్టాలి. అప్పుడు మనం ఏమడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆరోది పట్టుదల. మనం పట్టుదలతో ప్రార్థించాలనేది ప్రభు ఉద్దేశం. ఎఫెసీ 6:18 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. పూర్ణమైన పట్టుదల అంటున్నాడు. కాబట్టి ప్రార్థించే మనకు జవాబు రావాలంటే పూర్ణమైన పట్టుదల అవసరం. చూడండి, లూకా సువార్త 18:1 ప్రభు ఏం చెప్పాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రభు ఉద్దేశం అర్థమవుతుందండి. మనం విసుకక నిత్యము ప్రార్థించాలి. ఇది ప్రభు ఉద్దేశం. ఎందుకు విసిగిపోతాం? మనం అడిగింది వెంటనే దొరకకపోతే విసిగిపోతాం. ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 10 సార్లు అడుగుతాం, విసిగిపోయి మానేసుకుంటాం. కానీ అలా మనం విసిగిపోకూడదు అని నిత్యము ప్రార్థించాలంటే మనం పొందే వరకు ప్రార్థించాలి అనడానికి, ఇలాంటి పట్టుదల నేర్పడానికి ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఏంటి? ఓ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను ఏంటంటే దేవునికి భయపడ్డు మనుషుల్ని లక్ష్య పెట్టడు. సాధారణంగా కొంతమంది దేవునికి భయపడతారు, దైవ భయం లేనటువంటి వాళ్ళు కనీసం మనుషులు ఏమనుకుంటారని మనుషులను లక్ష్య పెడతారు. కానీ ఇతనికి దేవుని భయం లేదు, మనుషులను లక్ష్య పెట్టడం లేదు. కానీ అధికారం ఉన్నది అతనే. కాబట్టి అసలే విధవరాలు, భర్త లేడు, తన పక్షంగా నిలబడి పనులు చక్కబెట్టడానికి పురుషుడు లేడు. ఆమె పాపం వెళ్తూ ఉంది, తరచూ వచ్చి అడుగుతుంది. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోలేదంట.
అయితే అతను అనుకున్నాడు, ఏంటి నేను దేవునికి భయపడను, మనుషులు సంతోషపెట్టను, అయినా సరే ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది, మాటి మాటికి వచ్చి గోజాడకుండా ఈమెకి న్యాయం తీరుస్తాను అనుకున్నాడట. ఇలాంటి అన్యాయస్తుడే అతనికి బంధువు కానీ ఒక విధవరాలు వచ్చి న్యాయం తీర్చమని మాటి మాటికి అడుగుతుంటే న్యాయం తీర్చాడే. అలాంటిది న్యాయస్తుడే దేవుడు, అందులోనూ తను ఏర్పరచుకున్న మనం దివారాత్రానికి మొరపెడతా ఉంటే మనకు న్యాయం తీర్చడా? అన్యాయస్తుడే పదే పదే అడిగితే చేసినప్పుడు న్యాయవంతుడు అడగండి మీకు ఇస్తానని వాగ్దానం చేసిన వాడు, ఆయన ఏర్పరచుకోబడినటువంటి మనం ప్రార్థిస్తూ ఉంటే జవాబు ఇవ్వడా? కాబట్టి ఇక్కడ భావం ఏంటి అంటే, ఆ విధవరాలు ఎలాగైతే మాటి మాటికి తొందర పెట్టేంతగా తరచూ వచ్చి అడిగిందో, మనం కూడా ప్రభువు మనకి ఇచ్చే వరకు అడగాలి అని నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25, 27 వచనాలు. కనాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. అసలే ఆమె అన్యురాలు, ఆమె కుమార్తె బహు బాధపడుతుంది దయ్యం పట్టి. ఆమె రోడ్డు మీద కేకలు వేస్తూ ప్రభుని అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకి దయ్యం పట్టింది, బహు బాధపడుతుందని కేకలు వేస్తుంది. ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదట. ఒక స్త్రీ రోడ్డు మీద గట్టిగా కేకలు పెడుతూ సహాయం కోసం అడుగుతున్నప్పుడు లెక్క చేయకపోతే ఆ స్త్రీకి కోపం రావాలి, నిరాశ రావాలి. ఆమె ఇంకా అడుగుతూ ఉంటే శిష్యులకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఆమె మన వెంబడి వచ్చి కేకలు పెడుతుంది, ఆమె పంపే అని ఆమె పక్షంగా శిష్యులు అడిగారు. దానికి ప్రభు ఆమెకు అనుకూలం కాని మాట చెప్పాడు. పక్షణ యూదుల నుంచి రావాలి, కాబట్టి మొదట యూదులకు సువార్త ప్రకటింపబడాలి, వారు ప్రభు నిరాకరిస్తారు, తర్వాత అన్యజనులందరికీ సువార్త ప్రకటింపబడుతుంది. కాబట్టి నేను రక్షించడానికి అన్యజనుల వద్దకు వచ్చాను, ఇశ్రాయేలు ఇంటి వారికే, నశించిన గొర్రెలకే కానీ మరి ఎవరికి పంపబడలేదు అన్నాడు. అక్కడ రాసిన మాట చూడండి 25లో, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఆయనను ఆమె పట్టుదల చూసారా? ఆమె కేకలు పెడుతోంది, నో రిప్లై. శిష్యులు ఆమె పక్షంగా అడిగారు, వ్యతిరేకమైన రిప్లై. ఆయనను ఆమె వచ్చి, ఇంతకుముందు మొక్కలేదు, ఇప్పుడు మొక్కి మరలా అడుగుతోంది, ప్రభువా నా సహాయం చేయము అని. కాబట్టి గమనించండి, ఓ భక్తుడు ఇలా అంటాడు, మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు ఇంకా బాగా ప్రార్థించాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థించాలట. అంటే ఇంతకుముందు మొక్కలేదు, ఇప్పుడు దగ్గరకు వచ్చి మొక్కి అడుగుతుంది, మళ్ళా అడుగుతుంది. When your prayers are not answered, when there is a delay in your in getting answers to your prayer, pray more, pray better. Pray more, pray better. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఇంతకుముందు ఉపవాసం ఉండలేదు, ఇప్పుడు ఉపవాసం. ఇంతకుముందు దుఃఖపడలేదు, ఇప్పుడు దుఃఖపడదు. ఇంతకుముందు కుటుంబం అంతా కలిసి చేయలేదు, ఇప్పుడు కలిసి చేయి. ఇంతకుముందు పశ్చాత్తాపడలేదు, ఇంకా ఏవేవో ఉన్నాయి రహస్య పాపాలు. అన్నిటిని విడిచిపెట్టి మంచి తీర్మానం చేసుకుంటూ ఇంకా ఎక్కువ చేయి, ఇంకా బాగా చేయి. అలాగా ఆమె అడిగినా సరే ప్రభు ఇంకొక నెగిటివ్ రిప్లై ఇచ్చాడు. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లకి వేయడం యుక్తం కాదు అన్నాడు. అంటే యూదులు పిల్లలని, అన్యజనులు కుక్క పిల్లలని అన్నాడు. దానికి ఆ కనాని స్త్రీ ఏమనాలి? అందరిలో కుక్క పిల్లతో పోల్చినందుకు నువ్వెవడికి కావాలి, నీ సహాయం ఎవడికి కావాలి, నన్ను కుక్క అంటావా అని చెప్పి పొగరబట్టింది అయితే వెళ్ళిపోద్ది. కానీ దీనులు అన్ని మంచిగా తీసుకుంటారట. ఏమేమంటుందో తెలుసా? అవును ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పింది. అంటే ఆమె ఏమంటుందంటే, మేము రోడ్డు మీద తిరిగే కుక్కలం కాదు, యజమాని పెంచుకునే కుక్క పిల్లలం. కాబట్టి నేను అన్యురాలైనా పుట్టించింది నువ్వే, యజమాని నువ్వే. కాబట్టి పిల్లలు తీసి నాకు ఇయ్యక్కర్లా. రొట్టె మీద, బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క పడితే ఇంట్లో తిరిగే కుక్క పిల్లలు తింటా ఉంటాయి కదా,
పెంపుడు కుక్కలు. అలాగా కొద్ది మొక్క పడే నా బిడ్డ బ్రతుకుతుంది అని అంది. నా యజమాను నువ్వే, నేను పెంచుకునే కుక్క పిల్లనే అన్నట్టు అలా మంచిగా తీసుకుంది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పిన. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అని రాసి ఉంది. ఇదండి తెలివి అంటే. బిడ్డకు స్వస్థత సాధించి వెళ్ళింది. ఒకవేళ పరీక్షలో ఓడిపోయి ఉంటే ఇంటికెళ్తే అదే బాధ, బిడ్డను చూస్తూ జీవించలేదు ఆ బాధ చూస్తూ. పూర్ణమైన పట్టుదల అంటే ఇదే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. దీని అర్థమేంటో తెలుసా? పట్టుదల. మీరు ఏదైనా ఒక హాస్పిటల్లో డాక్టర్ మీకు బాగా తెలుసు, వెళ్ళి అడుగుతారు, ఎక్కడుంటారండి పలానా డాక్టర్ అని. 3వ అంతస్తులో పలానా వింగ్లో పలానా రూమ్ నెంబర్లో ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఇక మీరు వెతకడం మొదలు పెడతారు. ముందు అడిగారు, ఇప్పుడు వెతుకుతున్నారు. వెతికారు, ఆ రూమ్ దగ్గరకు వచ్చారు. వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వచ్చింది ఆ డాక్టర్ గారిని కలవడానికి కదా. కాబట్టి ఏం చేస్తారు, అక్కడికి వచ్చి తడతారు. ఆయన ఏదో స్టెథోస్కోప్తో పేషెంట్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడడానికి ఉండదు, మీకు ఆగండి అని చెప్పడానికి ఉండదు. కాబట్టి టైం పట్టింది. మీరు ఎంతసేపు తడతారు? లోపల డాక్టర్ గారు ఉన్నారని తెలిసి ఉండి, మీకు ఆయన అవసరం ఉండి, అడిగి వెతికి తట్టిన మీరు ఎంతసేపు తడతారు? తలుపు తీసే వరకు, లోపల నుంచి సమాధానం వచ్చే వరకు తడతారు కదా. అప్పుడు అలా తడుతూ ఉంటే తలుపు తీసాక లోపలికి వెళ్ళి మీరు చెప్పాలనుకున్నది చెప్పి వస్తారు కదా. కాబట్టి అడిగి వదిలేయడం కాదు, వెదకి వదిలేయడం కాదు, తట్టి వదిలేయడం కాదు, తీసే వరకు అడిగి వెదకి తట్టాలి. అపొస్తలుల కార్యాలు 12:5లో యాకోబు శిరచ్ఛేదనం చేయబడతాడు. హేరోదుకు అది యూదులకు నచ్చిందని చెప్పి దుర్బుద్ధి పుట్టింది. పేతురును కూడా పట్టుకుని చంపేద్దాం, అప్పుడు యూదులను ఇంకా సంతోషపెట్టవచ్చు అని పేతురును కూడా చెరసాలలో బంధించాడు. ఇక చంపేస్తాడు పేతురుని. యాకోబు టైంకి సంఘం ఇంకా గమనించలా ప్రార్థన చెయ్యాలి అని. ఒక శ్రమ వచ్చేటప్పటికి, ఒక నష్టం కలిగేటప్పటికి ఇప్పుడు పట్టుదల వచ్చింది. కాబట్టి పేతురు చెరసాల్లో ఉన్నాడు, హేరోదు చంపాలనుకుంటున్నాడు. 12:5లో రాసిన మాట, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని. అత్యాసక్తితో ప్రార్థించారు. ఇలాంటి ఆసక్తి, ఇలాంటి పూర్ణమైన పట్టుదల, విసుకక నిత్యము అడిగే వరకు, పొందే వరకు అడిగే ఇలాంటి పట్టుదల మన ప్రార్థనకు జవాబు రావడానికి కారణం. 7వది, దేవుని చిత్తానుసారం మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థించేది దేవుని చిత్తానుసారంగా ఉండాలనేది ఆఖరిగా నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, 1 యోహాను 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం ప్రార్థిస్తున్నామంటే జవాబు ఇస్తాడనే ధైర్యంతో ప్రార్థించాలి. చూడండి, ఎవరిదైనా ఒక పెద్ద మనిషి దగ్గరికి నలుగురం కలిసి వెళ్ళాం, మనం అడిగేది ఆయన ఇస్తారనే ధైర్యం లేకపోతే అసలు అడగడమే ఇష్టం ఉండదు. ఆయన మంచి ఆయన, మనకు బాగా పరిచయం, తప్పగా రమ్మని అన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, మీకోసం వెయిట్ చేస్తాను రండి అని కూడా అన్నారు. అలాంటప్పుడు మనం అడిగేది కూడా న్యాయమైందని మనం గ్రహించినప్పుడు అడగడానికి ధైర్యం కలుగుతుంది. కాబట్టి మనకు ప్రార్థించేటప్పుడు ధైర్యం ఎలా కలుగుతుంది? మనం అడిగింది దేవుడు తప్పగా ఇస్తాడని ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు ధైర్యం కలుగుతుంది అంటే, మనం అడిగేది ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన మనకి ఇస్తాడు.
ఇక్కడ ఇంకో మాట చూడండి, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మనం మనవి ఆలకించు అన్నదే మన ధైర్యం అంటున్నాడు. ఏది అడిగినా సరే, మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనం అడిగింది ఆయన చిత్తానికి అనుకూలంగా ఉంది. ఓకే, దాదాపు ఒక 12 సంవత్సరాల క్రితం నేను కుటుంబంతో కలిసి చెన్నైకి పాండిచ్చేరికి మధ్యలో పరమన్కేని అని ఈ ట్రాన్స్‌వరల్డ్ రేడియో వాళ్ళ 25 ఎకరాల పెద్ద క్యాంపింగ్ సెంటర్ ఉంది. అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ ఫ్యామిలీని తీసుకెళ్ళాను. పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు. చెన్నై కూడా మేము దిగాం. అక్కడ మా పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు కూల్ డ్రింక్స్ అడిగారు. నేను అన్నాను, ఇప్పుడే జలుబుతో బాధపడుతున్నారు కదా, ఈ కూల్ డ్రింక్స్ వల్ల మీకు ఇంకా ఎక్కువ జలుబు పెరుగుతుంది. కూల్ డ్రింక్ 20 రూపాయలే, కానీ అక్కడ ఆ రోజుల్లో మంచి కొబ్బరి బొండం, గంగా బొండం 50 రూపాయలు అన్నాడు. నేను అన్నాను, మీకు ఆరోగ్యకరమైంది ఖరీదైన కొబ్బరి బొండం ఇప్పిస్తాను అన్నాను. వాళ్ళు అడిగింది, వాళ్ళకి అపాయం అని తెలియదు, వాళ్ళకి నష్టం అని తెలియదు. రంగురంగుల పీచు మిఠాయి అడుగుతారు, చాక్లెట్లు అడుగుతారు, ఆకలి చంపేసే చిరుతిండ్లు అడుగుతారు, కానీ ఆరోగ్యకరమైన వాళ్ళు అడగరు. అదే తర్వాత కొద్ది రోజులకి మేము వస్తూ ఉంటే మా అబ్బాయి కొబ్బరి బొండం కావాలని అడిగాడు. అది నాకు ఇష్టమైంది కాబట్టి బండి ఆఫ్ చేయించి నేను బిడ్డకు అంత ఖరీదైనా సరే ఇష్టపూర్వకంగా సంతోషంగా బొండం ఇప్పించాను. చూడండి, మన పిల్లలే మనకి ఇష్టమైంది అడిగితే మనం ఇవ్వడానికి అభ్యంతర పడం కదా. మనకి వ్యతిరేకమైంది, వాళ్ళకి నష్టమయ్యేది అడిగితే మనం ఇష్టపడం కదా ఇవ్వడానికి. మరి మనం అడిగేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోకుండా అడగొచ్చా? అసలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు దీర్ఘశాంతం సహనం గలవాడు కాబట్టి సరిపోతుంది. మనం అడిగే ఈ ప్రార్థనలు మనం విసిగిస్తా అడగకూడని రీతిలో పదే పదే అడుగుతా ఉండడం, ఆయన సహనం కాబట్టి సరిపోయింది, సహనం గలవాడు కాబట్టి సరిపోయింది అన్నాడు. నిజమే, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక అరగంట ఏవేవేవేవో మిమ్మల్ని అడుగుతా ఉంటే మీకు చిరాకు. ఆలోచించండి, ప్రభు ఎంత దీర్ఘశాంతం గలవాడో. ఎన్ని అడుగుతున్నామో, మీరు గత రోజుల్లో అడిగిన కొన్ని ఇప్పుడు మీకు సిగ్గు అనిపించట్లేదా? అడగకొని అడిగారు, స్వార్థంగా అడిగారు, పాపం పెట్టుకుని అడిగారు, ఏడ్చేసి కూజాడేశారు, మీకు హానికరమైంది. ఒక్కొక్కసారి ఈ సంబంధమే బిడ్డకు జరిగిపోవాలని మీకు ఏదో కులం నచ్చిందనో లేకపోతే డబ్బు ఉందన్న కారణాన్ని బట్టో దేవుణ్ణి విసిగించేటట్టు అడుగుతూ ఉంటారు. ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి వదలకుండా మనం పట్టుబట్టిన వాటి విషయంలో ఎంత విసిగించామో కదా. అయితే ఇక్కడ మరొక ప్రశ్న, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించడం అనేది బానే ఉంది. మరి మనం అడిగింది ఆయన చిత్తమో కాదో ఎలా తెలుస్తుందండి? ఆయన చిత్తానుసారంగా ఎలా ప్రార్థించగలం? ప్రతిదీ ఎలాగో తెలుసా? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, ఇది కూడా బ్లాంక్ చెక్ లాగా అనిపిస్తుంది. మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. తాడేపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT పెట్టారు. కొంత స్టూడెంట్స్ చర్చ్కి వస్తూ ఉండేవారు. ఒక అమ్మాయి వచ్చి, అంకుల్ మా ఫ్రెండ్ హిందూ, తను చాలా భయంలో కంగారులో ఉంది, క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి, తను సెలెక్ట్ అవుతుందో లేదో అని ఒత్తిడిలో ఉంది,
నేను ఈ వచనం చదివి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభు చెప్పిన మాట చెప్పాను అంకుల్, ఇలా చెప్పొచ్చా అని అడిగింది. నేను అన్నాను, ఆమె ఏమో హిందూ, ఆమెకు అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన చిందించిన రక్తంలో పాపాలకు పరిహారం ఉందని తెలియకుండా, విశ్వసించకుండా దేవుణ్ణి తనకి ఏది ఇష్టమైనా అడిగేస్తే దేవుడు ఇచ్చేస్తాడా? ఆఖరికి విశ్వాసులు సైతం వాళ్ళకి ఏది ఇష్టమో అది అడిగితే ఇచ్చేస్తాడా దేవుడు? కాదే, ఇది బ్లాంక్ చెక్ కాదే. పైన ఏముంది చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండి నెడల కాదు, నిలిచి ఉండే నెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. కాబట్టి చూడండి, మనం ఆయనలో నిలిచి ఉండి, ఆయన వాక్యం, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే, అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడగొచ్చు, అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఆయన వాక్యం నిలిచి ఉంటే మన ఇష్టాలు ఆయన వాక్యానికి అనుకూలంగా మారిపోతాయి. అప్పుడు మనం ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఇష్టపడతాం. మన మాటలు ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్య ప్రకారంగా ఉంటాయి. మన ఆలోచనలు, మన కోరికలు, మన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆయన వాక్యానుసారంగా మారుతాయి. అలాంటప్పుడు మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడుగుతాం. అలా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. మీకు ఒక చిన్న విషయం ఇవ్వండి. పౌలు కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక దాదాపు ఐడెంటికల్ థింగ్స్ తో రాశాడు. అంటే చూడండి, తల్లి ఇద్దరు బిడ్డలకు 2 చోట్ల ఉండే ఇద్దరు బిడ్డలకు ఉత్తరాలు రాస్తూ కొన్ని ముఖ్యమైనవి మాత్రం ఇద్దరికి ఒకటే రాస్తుంది. ఆ రీతిగా అప్లికేషన్కి వచ్చేటప్పటికి భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పాడు, దాసులు ఎలా ఉండాలో యజమానుల పట్ల చెప్పాడు, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. కొలస్సీ 3:18 నుంచి మీరు చూస్తే. అలాగే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో కూడా భార్య భర్తలు ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, దాసులు యజమానుల పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ ఐడెంటికల్ గా చెప్పాడు. అలాగే కొలస్సీ 3:16లో అన్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5:18 అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. చూడండి, సమాంతరమైన విషయాలు రాస్తూనే ఒక చోటేమో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే వాక్యంతో నింపబడండి అన్నాడు. అలాంటి భావంతోనే మరొక సంఘానికి రాస్తూ ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. కాబట్టి 2 ఒకే భావాన్ని సూచిస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే అర్థం దేవుని వాక్యంతో నింపబడ్డమే. ఎందుకు? ఆ వాక్యాన్ని వ్రాయించింది పరిశుద్ధాత్ముడే. విశ్వాసాన్ని నడిపించేది, హెచ్చరించేది, గద్దించేది, సరిచేసేది ఆ వాక్యం పరిశుద్ధాత్ముడు వాడుతూనే. కాబట్టి వాక్యంతో నింపబడ్డమే పరిశుద్ధాత్మ నింపబడ్డం. అలాంటప్పుడు మనకి ఉండే ఇష్టాలు మారిపోతాయి. మన ప్రార్థనలు ఆయనకు అనుకూలంగా మలచబడతాయి. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడగొచ్చు. ఆయన మనవి ఆలకిస్తాడు. చిత్తానుసారంగా ప్రార్థిద్దాం, దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఈరోజు 7 విషయాలు చూసాం. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే, మనం ఏదడిగినా మనకు ఆయన ఇవ్వాలి అంటే, చూడండి ఎప్పుడు సాధ్యమో. మొదటిది పశ్చాత్తాపం. పశ్చాత్తాపంతో ప్రార్థిద్దాం. ఎక్కడెక్కడ ఇంకా సరిపడాలో, ఏవే పాపాలు విడిచిపెట్టాలో విడిచిపెడదాం. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. రెండవది పూర్ణ మనసుతో ప్రార్థిద్దాం. నిజంగా మొరపెడదాం, మనస్ఫూర్తిగా ఆయన వేడుకుందాం. ప్రార్థన జవాబిస్తాడు. విశ్వాసంతో అడుగుదాం,
సందేహం లేకుండా మొరపెడదాం, నీతిగా జీవిస్తూ అడుగుదాం. ప్రార్థన జవాబిస్తాడు, స్వస్థపరుస్తాడు. విధేయతతో ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన అడుగుదాం. అప్పుడు మనం ఏదడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పట్టుదలతో కాదు, పూర్ణమైన పట్టుదలతో, విసుకక నిత్యం అత్యాసక్తితో ప్రార్థిద్దాం. మన ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడు. ప్రార్థిద్దాం. మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు, మనకు అనుకూలంగా అనిపించినట్టు, మన చిన్ని చిన్ని బుర్రలతో మంచి అనిపించిన దాంతో కాదు మనం అడగాల్సింది. దేవుని వాక్య ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా అడుగుదాం. ప్రభు మనవి ఆలకిస్తాడు. మనం ఏదడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి ఊహించండి, ఆయనను అడిగి పొందిన ప్రార్థనకు జవాబు వారి జాబితాలో మనం ఉంటే మనం ఎంత ధన్యులేం కదా. కాబట్టి ప్రార్థించి జవాబు పొందిన భక్తుల గుంపులో మనము ఉండులాగున ప్రభు ఇలాంటి చక్కని ఆయనకు అనుకూలమైన ప్రార్థన జీవితాన్ని మనకు అలవర్చును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.